హాయ్, దిస్ ఈజ్ సిద్ధార్థ్. నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. మీ సపోర్ట్ చాలా కావాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంటుంది. ఈరోజు ఒక్కనే ఆడదాం అనుకున్నా, కానీ అందరూ చంపేస్తున్నారు. సో అందుకే ఫ్రెండ్స్ ఆడుతున్నా. చంపలేదు ఎనిమిది చూస్తున్నారు నుంచి వెళ్ళి కాదు. గేమ్ ఆడేటప్పుడు నోటిఫికేషన్లు వస్తే గుర్తులో మండుతుంది. అలా కనిపించింది. ఇంకోడు ఉన్నాడు. Awesome. I got supplies. జోన్ ఉన్నది ఫస్ట్. అలా అయితే లోపలికి వెళ్ళిపోదాం మనం. Watch out. చెట్టను కలిగి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? అరే ఏనుగు దగ్గర ఉన్నారు. ఏనుగు దగ్గర ఉన్నారు. Watch out. అరే నాకైతే వస్తున్నాడు. గో. జోన్ అయితే వెళ్ళిపోదాం కదా. జోన్ వస్తుంది, లోపలికి అయితే వెళ్ళిపోదాం కదా. ఇక్కడ ఉన్నాడు ఒకడు. అయిపోయింది వీడు. ఎంత పెద్ద ప్లేయర్ అయినా సరే ఇప్పుడు కావాల్సిందే. అడుగుతున్నాం పాడుగా చచ్చా. సారీ బ్రో, సారీ, ఏమనుకోకు. కిల్లుల కోసం నేను చంపాల్సి వస్తుంది బ్రో. లేకపోతే మీ మీద నాకు మస్తు ప్రేమ ఉంటుంది తెలుసా. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా బాటుగానే అస్సలు ఆట రాదు తెలుసా. ఇప్పుడు కూడా రాదే అనుకో, అంటే కొంచెం నేర్చుకుంటున్నా ఇప్పుడు. రీకాల్ ఇవ్వాలన్నా. ఎవడు వస్తున్నాడు? రా. అరే ఫామ్లో ఉన్నారా ఈరోజు? నేను నా జోలికి వస్తారు ఎందుకురా? ఇక్కడ ఒక బాటుగాడు ఉన్నాడు. వస్తున్నాడు.
అసలే అల్లు అర్జున్ని పోలీసులు తీసుకెళ్ళిర్రా అని చెప్పి బాధపడరా అంటే వీళ్ళు బాటుగా లోకల్లో ఆయన పెద్ద పెద్దోళ్ళ గురించి మనకి ఎందుకు లేరా, మనకి ఏం మనం ఆడుకున్నాం. అయినా రిలీజ్ అయిపోయాడు కదా మంచిగా. వచ్చిండు రీకాల్ ఇస్తున్నావా మీ ఓడికి? పో ఎవడు ఉన్నాడు నమ్ముదాం ఫస్ట్. దాక్కున్నాడు, అది క్లియర్ కనిపిస్తున్నాడు రాడు. వాడుగా హెడ్ షాట్ పట్టుకున్నాడు రాడు. అదే నెంబర్ 4. నాకు కోపం తెప్పియద్దు, ఇట్లాంటప్పుడే బాంబే ఏం చేయాలనిపిస్తుంది. ఎవరు ఉన్నట్టున్నారు. కాలుస్తున్నాడు. పొద్దున ఏం జరిగిందో తెలుసా? పొద్దున లేవంగానే మా నాన్నతో దెంగులురా ఇంద్రా. బ్రో రా బ్రో, థ్యాంక్స్. సారీ బ్రో, ఇందాక ఏదైనా అన్నాను కదా, ఫీల్ అవ్వకే. ఎంతైనా మనం టీమ్మేట్స్ బ్రో, ఇట్లానే ఆడాలి. అదే ఇందాక మా నాన్న పొద్దున లేవగానే కూర్చున్నాడని చూసాను. ఏందో ఏం పని చేయో ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. అరే ఈ వయసులో ఆడుకోకుండా, తిరగకుండా, తాకుండా ఏం చేస్తారు? ఎవరు అందరిని చంపుతాడు? ఓ ఇట్రా. మీ ఇంట్లో కూడా ఇట్లానే తిడతారా బ్రో? మాట్లాడరు ఎవరు. నాన్నతో ఇదో బాధ ఉన్నది మనకి రోజు. అమ్మంత ఎంత అమ్మలకి ఎందుకు ఉండరు వీళ్ళు, నాకు అర్థం కాదు. బాంబు వేస్తావు నాకంటే ముందే ఎవడో వేసిండు. గురి బ్రో, అంత టైం కంగారు ఎందుకు? అయిపోయిండు కథం. మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ తిడుతూనే ఉంటాడు ఎప్పుడు చూసినా. తిడితే కానీ ఆయనకి ఆనందం అనిపించదు. అందుకే కావాలని రోజు తిట్టించుకుంటాను నేనైతే. అది అట్లా ఉంటుంది నా బతుకు. ఎవరన్నా ఎవరున్నాడు? ఇల్లు పోయిందిగా. ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారంటే కొంచెమైనా నచ్చుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో, లైక్లు కొట్టండి బ్రో. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అదే ఇది ఎవరో స్కోప్ పెట్టుకొని చూస్తాడు. ఆగాడు పడ్డదా ఒకటికి, అగో వస్తున్నాడు. ముగ్గురిని చంపేద్దాం అనుకుంటాను. ఇప్పుడు అది రాస్తున్నాడు, మళ్ళీ అది వారిపోయింది. ఇటు రా బ్రో, ఇటు వచ్చేసి వస్తున్నాడు. ఇప్పుడు ఆడి దృష్టిలో ఆడు పెద్ద ప్లేయర్ అనుకున్నాడు తెలుసా. ఆడు బాటుగాడు అనుకున్నాడు మనల్ని. బాబు బాటుగాలం కాదు బాబు, మారిపోయాం మేము కూడా, అర్థమైందా? చంపి బొంద పెడతా. అరే ఇప్పుడిప్పుడే మంచిగా ఆడుతుంటే మళ్ళీ చంపేద్దామనే ప్రశాంతంగా ఆడనివ్వరు మమ్మల్ని. లోపలికి వెళ్ళిపోదాం అండి. 8 వస్తున్నారా నా ఈ గేమ్ మొత్తంలో ఇదొక్కటే నాకు వచ్చి ఇబ్బంది. ఈ స్కోప్ పెట్టి కాల్చలేకపోతున్నాను నేను.
షాట్ ఒక్కటే కాల్చలేకపోతున్నా. మిస్. పడ్డాడు తగిలింది కానీ సావలే. మిస్. వేస్ట్. ఇంకెన్ని రోజులు నేర్చుకోవాలరా నేను? అది చూడండి, అడ్డు ఇటు తిరుగుతున్నాడు ఆడు. ఆయనకు కొనుక్కున్నోని కూడా కొట్టలేకపోతున్నారా అయ్యా నేనైతే. నేర్చుకోవాలిరా. అందుకే నేను కిషోర్ గాడు వాళ్ళు బాటుగాడు అంటారు. ఆడదాం ఒక్కరు నేర్చుకుంటే చెప్తా. వస్తా దొరికిందా? ఎవరు వస్తున్నట్టున్నాడు. రావట్లేదు. లేదు ఎవరు రావట్లేదు. వస్తున్నాడు. వచ్చిండు. అది అమ్మ, నేను ఒక్కసారి కూడా ఎంత హైట్ దూకలేదురా. అది నా కిల్లు దొబ్బిండు కాదులే, ఆడికిల్లే. నేను ట్రై చేసిన. పద వెళ్దాం పదండి బ్రో. టీం ఉన్నట్టుంది. జాగ్రత్తగా వెళ్ళి తీసుకుంటున్నావా? పెట్టుకొని చూస్తున్నాడు ఎవడో. జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. కమాన్ వస్తున్నాడు. ఏరుకుంటూనే ఉన్నావా? మారవా ఇంకా నువ్వు? అబ్బా అచ్చా, నా దగ్గర హెచ్చుకుంటు ఉంది. రాగు. ఓకే టీం ఉన్నట్టున్నది. జాగ్రత్త. లేదు టీం ఉన్నట్టుంది కానీ అయిపోయింది. అంతే సార్ అలా ఎట్లాగో. సారీ బ్రో, అన్నయ్య కాపాలేకపోతున్నా.